ఇక్కడ చూడండి వాక్యమా కీర్తన గ్రంథము 90వ అధ్యాయము కీర్తన 91. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశీర్వాదం, ఆయన దేవుడికి నవేమో యొక్క ఆజ్ఞలుగా అవుతున్నాం. అంతేకాకుండా ఈ ప్రఖ్యాను మీ మీద పెట్టినాను, ఈ ప్రఖ్యాను వేళ మీద పెట్టినాను, పెరుగు పెట్టినాను, ఆ పోయంలో దూరాదు అంతేకాకుండా ఈ కొంచెం చూడగా ప్రతి పంతులను నీవే నా ఆశ్రయము, నీ మూచునే దేవుని నీకు నివాసంగా సస్తున్నావు, నీకు ఏ అపాయమేమియో రాదు, ఏతుడు నీకు సమీపించదు, నీ మార్గమంటలో నిన్ను కాపాడుకు ఆయన నిన్ను వచ్చి అందుకు ఆజ్ఞాపించింది. దేవుడికి ఆజ్ఞాపించాడంటే దేవుడు ఎలా ఉంది, వేగం ఎలా ఉంది. మరి ముందు అంత పెద్ద విస్తారమైన రోడ్డు అయినా అది రోడ్డు కావచ్చు, గాలి కావచ్చు, రైలు కావచ్చు, ఏదైనా వేరే చదువైనా కాకపోయినా జాగ్రత్తగా ఉన్నాయనే ఇప్పుడు ఎందులో ఇక్కడ నీకు వాళ్ళు చూస్తుంటే పేర్లు తిరుగుతుంటే అయితే వేతాడులో ఉంటారా ప్రమాదాల్లో కదా, ముత్తులు ఉంటారు. ఇక్కడ మీద విశ్వాసం ఉంటే ఆయన కాపుదనే ఆశించే ఆయన ఆశ్రయించే ఆ రేఖనే దోగబడింది వలన అది నీకు తెలుస్తున్నాడు. అవునా వాక్యం ఆలోచించినప్పుడు ఆ భవిష్యత్తు ఎగురుచున్నట్లు ప్రభు పైన మనం తిరుగుతున్నాడు ఆత్మ. ఆ రేఖలు ఉందా అనేది దేవుని యొక్క ఆ రేఖ దాటి దూరంలో పోవడం కాదు, దేవుడు సన్నిధిలోనే ఆయన నామంలోనే ఆయన నీడలోనే బిడ్డలకి మనము ప్రత్యేకించుకోవాలి కదా. ఎప్పుడు పెట్టుంది ఆ పిల్లలు ఆ పిల్లల్ని విడిచిపెట్టి రుణంగా వెళితే ప్రాణానికి యాంటీ లేదు కదా. ఎప్పుడు కానీ రేఖలు దగ్గరగా ఉంటేనా రెక్కల నుంచి దూరంగా ఎలా ఏదో దొరుకుతుంది వెళ్తాకి ఎక్కువ దూరం వెళ్ళిపోతే ఎక్కువ దూరం ఆయన చుట్టూనే ఉండాలి. మనం వెంటనే వెళ్ళ ఆనందంగానే మనము ఎప్పుడు ప్రార్థనలను విజ్ఞాపనలను అంటే వాక్యములను అంటే ఉందా మధ్యాహ్నం తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ అపాయమో అంటే వినాలి, వాక్యం వినాలి, వాక్యం వినా ఇక్కడ అపాయమో వెళ్తామా మిగులుదా కదా ఆయన వచ్చాడు. ఇక్కడ 120 చూడే 120 కీర్తన 120 ఏడు వచ్చిన చూడే ఏ అపాయమో రాకుండా ఏడు వచ్చిన 120 వచ్చిన ఏ అపాయమో రాకుండా ఎవరిని కాపాడును, ఆయన ప్రాణములు కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. మంచి బయటికి వెళ్తున్నా తోడు రాకలేదా, మంచి బయటికి వెళ్తే చాలా కిలోమీటర్ కావచ్చు, 1 కిలోమీటర్ కావచ్చు. చిత్రం ఉంది కదా మెడిసిన్లో కూడా మనం బయట పెట్టుకోవాలంటే రాదు దృష్టి వెళ్ళలేదు కూడా స్కూల్కెళ్ళాలా బాగా దృష్టి వెళ్ళాలి. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుంటూ ప్రభుత్వం వచ్చుకుంటూ ఉండాలి.
రోగం విడిచిపెట్టలేదు పెళ్ళ తిరుగుతున్నాడు కూడా అయ్యి లేకుండా సంపాదించారా ఇచ్చేది ఉంటారా ఎందుకంటే దేవుడి పిల్లలు అందంగా ఉంటాయంట నీట్గా ఉంటాయంట నీట్గా ఉంటాయి ముందుకు ఉంటారా దేవుడి పిల్లలు సువాసన మీద ఉంటాయంట చక్కగా ఉంటాయంట ఇంట్లో చాలా ఇష్టం ఉంటుందంట స్వాతంత్రం అదేనా అందుకే మనం విశ్వాసం కాబట్టి విశ్వాసమే ఉంటుంది ఎక్కువ మనము దేవుని యొక్క అభివృద్ధిలో ఉండే అంటే ఆశించుకునేంతో అవసరం అది ఏ అపాయం యొక్క రాదు ఆమోసు అది వాక్యమా అతను చెప్తున్నాడు ఆమోసు బాగా చెప్తున్నాడు అతను వెళ్ళి కాకపోయినా ముసులు కాకపోయినా చక్కటి ప్రవక్త ఆమోసు దైవంతుడు ఆయన రోజు ఆత్మ కూడా భయపడకుండా వాక్యాలు చెప్పాడు ఇదిగా 5 వాక్యము 5 వాక్యము 4వ వచనం చెప్తాదేమనగా వేతులను ఆశ్రయించబడే కిలవలలో ప్రవర్తించబడే బయటకు వెళ్ళబడే అలాగడే చేస్తాడు కాదు అయితే నామేమో దేవుని నామమే నామేనా ఎక్కడ ఎక్కడన్నా ఏమన్నా మీరు చూసిన ఎక్కడన్నా ఏమన్నా అయిపోయిందా పోతుందా నేను చూసిన ఎక్కడన్నా మీకు ఆర్గ్యుమెంట్ జ్ఞానమా డబ్బులు కాదు భయంకరమైన ఉన్నామా కాపులకి ప్రభు అవసరమా పాటిద్దామా పాట పడదామా ఇంటి మీద పాట పెట్టినప్పుడు మనసు కూడా పాట పడాలి కదా ఒకటి తోయించాలి జ్ఞానం వచ్చే ప్రభావా కదా మనకు వచ్చే ప్రభావా కదా వచ్చే ప్రభావా ఉన్నారా ఎవరంటే ఆ విధంగా ఉపయోగించాలి ప్రేమించాలి ఎందుకంటే నీకు అర్పించినవాడు ఆయన జ్ఞానం ఇచ్చేవాడు ఆయన భవిష్యత్తుని ఉద్ధరించేవాడు పట్టుకోకూడదు లేదా దేవుడు ప్రభ మన చేతులు ఏం లేదా నివేదనుకుంటామా నిన్నటి వారమే ఎవరైతే ఆధారపడతారో అని కాపుదాన్ని ఎవరైతే గుర్తించి ఆయన ఉత్తరిస్తారో వారు ధన్యులు ఆపే